మరి పిల్లలు కావాలనుకునే వాళ్ళు కూడా అడుగుతున్నారు ఉపవాసం ఉండి. మరి ఏరి పిల్లలు? వద్దన్న వాళ్ళకి ఏమో పిల్లల్ని ఇస్తున్నాడు, కావాలన్న వాళ్ళకేమో ఇవ్వటం లేదు. అసలు దేవుణ్ణే నమ్మని వాళ్ళకి, నాస్తికులకి, మత ఛాందస్యవాదులకి పిల్లల్ని ఇస్తున్నాడు. పిల్లల్ని ఇచ్చే దేవుడేనా? ఆయనేనండి. గర్భఫలము బహుమానమేనా? బహుమానం వేరు, దానం వేరు. దానం అంటే అడిగితే ఇచ్చేది దానం, అడగకుండా ఇచ్చేది బహుమానం. అర్థమైందా? పిల్లలని అడిగితే ఇచ్చేది కాదు. అందుకే చాలామంది భక్తులు, భక్తిపరులు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసిన పిల్లలు పుట్టట్లేదు. మరి ఇంకొంతమందికి అసలు ప్రార్థనే చేయరు, కానీ వాళ్ళకి పిల్లలు పుడతారు. ఎందుకంటే దేవుడు అనుకోవాలి నీకు పిల్లల్ని ఇవ్వాలని.